అందరికీ నమస్తే. శ్రీమతి మాలతీ చందూర్ గారు రచించిన 'సద్యోగం' నవల. కానీ అతను దొంగతనం చేసే ఉంటాడు. ఇలాంటి షాపు లిఫ్టింగ్ వాడికి తెలిసిన సహజమైన విద్య. అదుగో నువ్వు ముద్దాయి నేరస్తుడని నిర్ణయానికి వచ్చి ఈ కేసు గురించి ఆలోచిస్తున్నావు. నీ చేతికి అప్పచెపితే ఈ కేసు 10 నిమిషాల్లో గోవింద కొడుతుంది. క్లయింట్ మీద ప్రెజుడిస్తో కేసు వాదించేవాడు క్లయింట్కి అపకారం చేస్తాడే తప్ప రక్షించలేడు. సార్, నువ్వు క్లాసు పిల్లలు ప్రజెంట్ సార్ అని చెప్పినట్లు సార్ సార్ అంటే లాభం లేదు. పేరు ప్రతిష్టలు సంపాదించుకోవాలంటే, వృత్తిలో పైకి రావాలంటే ఈ ప్రెజుడిస్ దృక్పథం వదులుకోవాలి. ముద్దాయిని ఎలా శిక్షించాలో చూసేవాడు పోలీసువాడు, ఎలా రక్షించాలా అని తాపత్రయపడేవాడు న్యాయవాది. సుమిత్ర, నీ మీద నాకు జాలి సానుభూతి ఉంది. కానీ అప్పుడప్పుడు నిన్ను చూస్తే నువ్వు ఈ వృత్తికి పనికిరావనిపిస్తుంది. హాయిగా ఏ కంపెనీలోనో ఉద్యోగం చేసుకో, నీకు సెక్యూరిటీ ఉంటుంది. గానుగెద్దులాగా చాకరీ చేసి నెల నెల జీతం పుచ్చుకోవచ్చు. సార్, నేనేమన్నాను? మీకెందుకంత కోపం? కోపం రాదా? అసలు నువ్వే మగాడివైతే చాచి లెంపకాయ కొట్టేవాణ్ణి. ఒక క్లయింటు నీ మీద నమ్మకంతో నీ దగ్గరికి వస్తే వాడు నేరం చేశాడని నిర్ణయిస్తావా? ఈ అధికారం నీకెవరిచ్చారు? నువ్వు అతను దొంగతనం చేస్తుంటే చూసావా? చూడలేదు. కానీ ఆ మనిషి వెనకటి ప్రవర్తన బట్టి ఎవరి ప్రవర్తన ఎవరు నిర్ణయిస్తారో చెప్పు. అతనెప్పుడూ దొంగతనం చేశాడని, నిన్ను మోసగించాడని ఆ కచ్చ మనసులో పెట్టుకుని ఇప్పుడు కూడా దొంగే అని నిర్ణయిస్తున్నావు. బాగుంది. కానీ పూర్వం నీతో ఉన్న చనువుని పురస్కరించుకుని నిన్ను నువ్వా అన్నాడు. దాంతో అదో పెద్ద అవమానంగా భావించుకుని పారిపోయి వచ్చేశావు. కానీ ఆ మనిషినే నువ్వు దొంగ అంటున్నావు. అది మట్టుకు సబబా చెప్పు. పోలీసులు పట్టుకున్న వాళ్ళంతా దొంగలు కూనీకోర్లు అయితే ఈ పాటికి జైళ్లు కొత్తవి కట్టాల్సి వచ్చి ఉండేది. అదృష్టవశాత్తు నీలాంటి ప్లేడర్లు దొరికి ఉండరు. లేకపోతే మీలాంటి వారి ధర్మమా అని అనుమానం ఉన్న ప్రతివాడి మెళ్ళో దొంగ అని ఒక రేకుబిళ్ళ కట్టి వేలాడదీసి ఉండేవారు. నేను అందుకే అంటూ ఉంటాను, బిఎల్ చదివిన ప్రతి వాళ్ళు ఈ వృత్తిని ఎన్నుకోకూడదని. అందులోనూ నీలాంటి ఆడవాళ్ళు ఈ వృత్తికి అసలు పనికిరారు. మీరు చాలా అన్యాయంగా అంటున్నారు. నేను అన్యాయంగా అంటున్నానా? నీకసలు న్యాయాన్యాయ విచక్షణ ఉందా అని, ఒక అమాయకుణ్ణి దొంగ అని నిర్ణయించి అతనికి శిక్ష ఎలా వేయించాలా అని ఆలోచిస్తున్నావు. నీకు న్యాయం గురించి మాట్లాడే హక్కు లేదు. నేను శిక్ష వేయించాలనుకుంటున్నానా? నేనా? కాకపోతే ఈ కేసు నీ చేతిలో పడితే ఆ అమాయకుడికి 3 ఏళ్లు ఖాయం. చూస్తూ చూస్తూ నీలాంటి దానికి ఆ కేసును ఎలా అప్పచెప్పను? అప్పచెప్పి నువ్వు ఆ కేసును నిలువునా కూనీ చేస్తుంటే చూసి ఊరుకోలేను. నేను గెలిపించలేనని మీరు ఎందుకు అనుకుంటున్నారు? నీకు ముద్దాయి మీద సానుభూతి లేదు. వాడు దొంగ అన్న అభిప్రాయంతో ఉన్నావు కాబట్టి. ఇంకా నయం, ఈ విషయాలన్నీ తెలుసుకోకుండా నిన్ను నమ్మి కేసును అప్పగించాను కాదు, బూడిదలో పోసిన పన్నీరయ్యేది. ఈ కేసు నేను గెలిపించలేనని అనుకుంటున్నారా? అందులో సందేహమే లేదు. నీకు అతను నిర్దోషి అన్న నమ్మకమే లేదు. అతను దొంగ అన్న అభిప్రాయం నుంచి బయటకొచ్చే తెలివితేటలు, నిష్పాక్షికంగా చూసే విశాల దృక్పథము నీకు లేవు. నూతులో కప్పలాగా నీ దృష్టి సంకుచితమైపోయి ఉన్నది. అలా ఉన్నప్పుడు నీ చేతికి ఈ కేసు అప్పగించినంత బుద్ధి తక్కువ మరొకటి లేదు. ఇంత క్రితం 5-6 చిన్న కేసులు నేను చేసి గెలిపించలేదా? ఆ ట్రిచ్చి కేసులో బాగా చేశానని మీరే అన్నారు. అది వేరు. అక్కడ నీకు ఆ స్త్రీ మీద సానుభూతి ఉంది. ఇక్కడ ఇతను మగవాడు. అతని మీద నీకు కక్ష. ఈ కక్షని, కార్పణ్యాలని దాటుకుని చూడగలిగే బుద్ధి సూక్ష్మత నీకు లేదు. నీ బుర్ర కుచించుకుపోయింది. దాంట్లో చీమ తలకాయ కూడా దూరదు. అలాంటి బుర్రతో నువ్వు ఈ కేసు గెలిపించటం అసంభవం. ఈ కేసు చేసే తెలివితేటలు నీకు లేవు. నీకు రావు. ఈ కేసు నేనే చేస్తాను. సార్, మీరు అర్థం చేసుకుని సానుభూతి చూపిస్తారనుకున్నాను. కానీ మీరు ఇలా మాట్లాడుతున్నారు. ఎట్లా మాట్లాడుతున్నాను? నిన్ను క్లయింట్ గౌరవించలేదని విచారపడనా? అమ్మ ప్లేడరమ్మ గారు అని కాళ్ల మీద పడి శరణు కోరలేదని బాధపడనా?
నీ మీద సానుభూతి దేనికి చూపించాలి? ఎప్పుడో నేను పుట్టినప్పుడు ఏదో జరిగింది. అందుకని నన్ను నమ్ముకున్న క్లయింట్‌కి ఓ 3 ఏళ్లు వేయిస్తాను అని నువ్వు సిద్ధపడుతున్నప్పుడు సానుభూతి చూపవలసింది ఆ ముద్దాయి మీద గానీ, నీ మీద కాదు. నీకేం తక్కువైందని సానుభూతి చూపమన్నావు? నీకెటువంటి అవమానం జరిగిందో, నువ్వు ఎటువంటి తప్పటడుగు వేశావో ఎవరికి కావాలి? ఆ విషయం నీకు జరిగింది కాబట్టి నువ్వు మనసులో పెట్టుకుని కక్ష సాధిస్తున్నావు. నీలో కక్ష గనక లేకపోతే అలా పారిపోయి వచ్చేదానివి కాదు. సార్, ఎటు తిరిగి నన్నే అంటున్నారు. ఎందుకనకూడదు? నీ స్థానంలోనే ఒక వైద్యుడున్నాడనుకో. తన మందు ఇవ్వకపోతే ఆ మనిషి చస్తాడని తెలుసు. కానీ మనసులో పగ పెట్టుకుని ప్రాణం మీదకి వచ్చిన ఆ రోగికి వైద్యం చేయకుండా పారిపోతాడా? చెప్పు, పారిపోతాడా? సుమిత్ర మాట్లాడలేదు. నేను చెబుతా పట్టు. అలా పారిపోతే వాడు డాక్టరే కాదు, కూనీకోరు. అవకాశం ఉండి కూడా ఒక ప్రాణాన్ని రక్షించలేదని ఆ డాక్టర్ మీద కేసు పెట్టి అతన్ని వృత్తి నుంచి డిబార్ చేయించవచ్చు. కానీ డాక్టర్ అని చెప్పుకునే ఎవ్వడూ ఆ పని చెయ్యడు. ఆ క్షణంలో అతనికి రోగి ప్రాణం కాపాడాలన్న ఆలోచన తప్ప ఇతర విషయాలు జ్ఞాపకం రావు. తనని తాను మరిచిపోయి రోగిని రక్షించటానికి ఆఖరి క్షణం దాకా పోరాడుతాడు. కానీ నువ్వేం చేశావు? నిన్ను నమ్ముకున్న క్లయింట్ని పిరికి పందలా నట్టేట ముంచి పారిపోయి వచ్చేశావు. నువ్వు న్యాయవాద వృత్తికి పనికిరావు. అసలు ప్లీడర్ గుమస్తాకి కావలసిన నిజాయితీ కూడా నీలో లేదు. రేపా క్లయింట్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోతారు. నువ్వు నీ గురించి ఆలోచించుకుని క్లయింట్ని నడి సముద్రంలో వదిలేసి వచ్చేశావు. ఐఎమ్ షేమ్డ్ ఆఫ్ యూ. సారీ, నాకింక మాట్లాడేందుకు ఏమీ లేదు. సారీ సార్, దయచేసి నేను చెప్పేది వినండి. ఈ కేసు నేను గెలిపించనేమోనని భయంగా ఉంది. ఎందుకని? నేను చెప్పానుగా, అతని దొంగ అని నమ్ముతున్నావు నువ్వు. ఒక వ్యక్తిని దొంగ అని నిర్ణయించే అధికారం నీకెవరిచ్చారు? ముందు ఆ విషయం చెప్పు. సుమిత్ర మాట్లాడలేదు. నేను అందుకనే ఈ కేసు నువ్వు తీసుకోవద్దని చెబుతున్నాను. నువ్వు గెలిపించలేవు, మనస్ఫూర్తిగా వాదించనులేవు. అంచేత ఈ కేసు తీసుకునే అర్హత నీకు లేదు. పద. ఆడవాళ్ళు న్యాయవాద వృత్తిలో ఇందుకే పనికిరారరే అనేది. ప్రతి వాళ్ళు గౌను వేసుకుని కోర్టుకు సిద్ధం అవుతూ ఉంటారు. మీ గౌన్లు చూసి కాదు, గౌన్ల వెనకనున్న చీరలను చూసి మిమ్మల్ని టాలరేట్ చేస్తున్నారు. అది మీరు ఘనతగా భావిస్తున్నారు. చిచి, నీలాంటి వాళ్ళ నుంచి ఒక వృత్తి, ఆ వృత్తి పట్ల విశ్వాసం, ఇవన్నీ ఆశించటం నా తప్పు. విసురుగా లేచాడు వెంకట్రామన్. సుమిత్రకు ఉడుకుమోత్తనంగా ఉంది, కోపంగా ఉంది. సీనియర్ తన పరిస్థితి అర్థం చేసుకుంటాడని ఆశించింది. అర్థం చేసుకున్నట్లే ఉండి ఎందుకింత కోపంగా ఉన్నాడు? తనేం చేసింది? ఇన్ని జరిగినా తను ఆ కేసును తీసుకోలేదని కోపమా? ఒకవేళ కేసు తీసుకున్నా ఓడిపోతానని తనపై అపనమ్మకమా? నిజంగా తను ఈ కేసులో ఓడిపోతుందా? ఓడిపోయి గెలిపించలేకపోతే ముద్దాయికి శిక్ష పడితే పడుతుంది. తను మనస్ఫూర్తిగా పనిచేశానన్న సంతృప్తి అయితే మిగులుతుంది. తను పిరికిదాన్ని కాదని ఇతనికి తెలియచెప్పాలి. తను పిరికితనంతో భయపడిందా? అసహ్యంతో భయపడిందా? ఆ అసహ్యం తన మీద, వాడి మీదనా? సుమిత్ర లోతుగా తరచి తరచి ప్రశ్నించుకుంది తనను తాను. అసహ్యము, జుగుప్స వాడి మీద కాదు, తన మీదే. ఒకప్పుడు తను ఇంత క్రిందకి దిగజారిపోయానన్న సిగ్గు, కోపము తన మీద, తన వ్యక్తిత్వం మీద, తన ప్రవర్తన మీదాను. అవతలి వ్యక్తి నిమిత్తమాత్రుడు. వాడిపైన అసహ్యించుకునే హక్కు తనకు లేదు. ఆ అసహ్యము, కోపము అన్నీ తన మీద తనకే. సార్, ఈ కేసు నేను చేస్తాను అంది ధైర్యంగా సుమిత్ర. ఓహో, వద్దు. నీ మీద నాకు నమ్మకం లేదు. నాకే కాదు, ఆ క్లయింట్కి కూడా నమ్మకం ఉండి ఉండదు. ఆ క్లయింట్ని మీరే నాకు అప్పచెప్పారు. నీ విషయం తెలియక అప్పచెప్పాను. అసలు ఆ క్లయింటు నువ్వు ఈ కేసు తీసుకుంటానంటే ఒప్పుకోకపోవచ్చు. నీలాంటి ఆడవాళ్ళు కోర్టుకి, లాకి కాదు, ఈ ప్రేమగాథల్ని పత్రికలకి రాసుకుంటే సరి, 4 డబ్బులొస్తాయి. సుమిత్ర నోట్లోంచి శబ్దం రావటం లేదు. ఈ మనిషి తననెందుకు గాయపరుస్తున్నాడు? ఎందుకిలా బాధిస్తున్నాడు? ఎప్పుడో ఏదో జరిగిందని అది సినిమా కథలాగా చెప్పుకొచ్చావు. నీకు కథలు చెప్పటం బాగా వచ్చు. విని ఆనందించాను.
చాలు పద, ఇక ఇంటికి వెళ్ళవచ్చు. సార్, మీరు నన్నెంత అవమానపరిచినా పర్వాలేదు, ఆ కేసు నేను వాదించి తీరుతాను. ఆ కేసు నువ్వు చేయటానికి వీల్లేదు. నేను సమానస్తులని అవమానిస్తాను కానీ నాకంటే 10 మెట్లు క్రింద ఉన్నవాళ్ళని కాదు. నీకు లేని విలువని నీకు నువ్వే ఆపాదించుకుంటున్నావు. చాలా సంతోషం అన్నాడు. నా మనసులోని బాధని అర్థం చేసుకుంటారనుకున్నాను. అది బాధ కాదు, సెల్ఫ్ పిటీ. ఎప్పుడో 10 ఏళ్ల క్రితం జరిగింది మనసులో పెట్టుకుని నా మీద సానుభూతి చూపండి, జాలిపడండి అని బిచ్చమెత్తటం అర్థం చేసుకోమనటం కాదు. సెల్ఫ్ పిటీతో బాధపడటమే అవుతుంది. ఈ సెల్ఫ్ పిటీ ఒక పెద్ద మానసిక రుగ్మత. అందులోంచి ఆడవాళ్ళు చస్తే బయటపడరు. నేను బయటపడతాను. నాకు సెల్ఫ్ పిటీ లేదు. ఉన్నది ఉన్నట్లు చెప్పాను అంతే. చెప్పావు, బాగుంది. అసలు జరిగిన సంఘటనకి ఈ ప్రస్తుత కేసుకి ఎక్కడా సంబంధం లేదు. 10 ఏళ్ళు వెనక జరిగిన దాన్ని నేను తవ్వుకుంటూ విచారిస్తూ కూర్చుంటానంటే నాకేమీ అభ్యంతరం లేదు. ఇంకా 2-3 అమ్మలక్కలను కూడా సాయం పంపుతాను. చెప్పుకో. వాళ్ళందరూ విని టామ్ కొట్టి తమ సానుభూతిని ప్రకటిస్తారు. సార్, ఈ కేసు నేను చేస్తాను. అతను నిర్దోషి అని నిరూపిస్తాను. వాడి కోసమేం కాదు, మీకోసం. మీ ముందు నా శక్తిని నిరూపించుకోవటం కోసం చేస్తాను. లాభం లేదు. నీకు ఆ అవకాశం పోయింది. క్లయింట్ని ఇక్కడి నుంచి మార్చేసి ఉంటారు. అసలు అతనికి నీ మీద గురి కుదరదు. మీరు చెప్పండి, ఈ కేసు నేను తప్ప ఎవ్వరూ చెయ్యరని చెప్పండి. అతన్ని ధైర్యంగా ప్రశ్నలు అడగలేని నువ్వు, భయంతో పారిపోయి వచ్చిన నువ్వు ప్రశ్నలు అడుగుతావా? పక్కన నన్ను సాయం రమ్మంటావా? కానిస్టేబుల్ ఎదురుగా నువ్వా అన్నాడని పారిపోయి వచ్చేసావే, ఇప్పుడు ఎలా వెళ్తావు మళ్ళీ? మీ దృష్టిలో నా విలువను నిరూపించుకోవటానికి వెళతాను. అతను అపరిచితుడైన క్లయింటు, నా క్లయింటు. అతన్ని నేను రక్షించాలి అన్న దృఢ సంకల్పంతో వెళతాను. తీరా అక్కడికి వెళ్ళి పారిపోయి వచ్చేస్తేనో మీ మాటలు, మీ కోపము జ్ఞాపకం పెట్టుకుంటాను. అయితే వద్దు, ఈ కేసు వదిలేయి. ఏం, ఎందుకని? నీ మీద నమ్మకంతో నువ్వు వెళ్ళాలి, నా మీద నమ్మకంతో కాదు. సార్, నాకు నా మీద కంటే మీ మీదే ఎక్కువ నమ్మకం ఉంది. ఆ రోజు పిఠాపురం కేసులో మీ మాటలు జ్ఞాపకం తెచ్చుకోండి. నా కోసం మీరు ఆ కేసుని నానా శ్రమపడి గెలిపించారు. ఈసారి నేను మీకోసం ఈ కేసులో పనిచేస్తాను. మీ జూనియర్గా మీకు అవమానం తెప్పించను. నాకు ఈ అవకాశం ఇవ్వండి. నీకు నేను మాట ఇవ్వలేను. ముందు ఆ క్లయింట్ ఒప్పుకుంటాడో లేదో కనుక్కోవాలి. రేపొద్దుట 7ంటికి రా. ఈ లోపల నేను మరొకసారి ఆలోచిస్తాను. సార్, ఈ కేసు నేను ఏదైనా వదలను. మిమ్మల్ని ఎదిరించలేను గాని ఈ కేసు నాకు అప్పచెప్పేదాకా బంకలా వదలను అంది సుమిత్ర నూతనోత్సాహంతో, కొత్తగా పుంజుకున్న ధైర్యంతో. ఆ రాత్రి సుమిత్ర చాలాసేపు నిద్రపోలేదు. ఆ పగలంతా పడ్డ బాధని, ఆ సాయంత్రం సీనియర్తో జరిగిన చర్చని తిరిగి తిరిగి మననం చేసుకున్నది. తను ఈ కేసు గెలుస్తుందా? గెలుస్తుంది, సందేహం ఏం లేదు. గెలుస్తుంది కాదు, గెలిచి తీరాలి. తనకి వేరే దారి లేదు. వెంకట్రామన్ దృష్టిలో తన విలువ, తన శక్తి పెరగాలంటే ఈ కేసులో జయించి తీరాలి. ఈ కేసులోని ముద్దాయి నిమిత్తమాత్రుడు. అసలు పోరాటం తనకి సీనియర్కి మధ్యన ప్రారంభం అవబోతున్నది. ఈ పోరాటంలో తను గెలిచిన రోజు సీనియర్ తన విలువని గ్రహిస్తాడు. అప్పుడు గాని తనకి తృప్తి కలగదు. ఆనాడు అసలు విషయం చెబుతుంది. వెంకట్రామన్ సుమిత్రని లజ్ కార్నర్లో దించేశాడు. రాత్రి 9 దాటినా అతను సుమిత్రను మాంబళంలో దించదలుచుకోలేదు. అతను కావాలనే కఠినంగా ఉన్నాడు. ఏమాత్రం మెత్తబడ్డా సుమిత్ర ఈ కేసు చెయ్యదు. ఆ రాత్రి భోంచేసి పక్కనే ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు వెంకట్రామన్. లోపల లాకప్లో ముద్దాయి. ఇన్స్పెక్టర్ పర్మిషన్ తీసుకుని అతను లోపలికి వెళ్ళాడు. ఆ తుచ్చినికి తనకి మధ్య కటకటాలే లేకపోతే వెంకట్రామన్ ముద్దాయి పీక నులిమి ఉండేవాడు. అతనికి అంత కసి, కోపంగా ఉంది. ఈ తుచ్చుడు, ఈ నీచుడు సుమిత్ర జీవితంతో ఆటలాడుకున్నాడు. అభం శుభం తెలియని ఆడపిల్లలతో ఆడుకునే ఇలాంటి వాళ్ళు స్వేచ్ఛగా ఉండకూడదు. వాళ్ళని చీకటి కొట్లో బంధించి ఉంచాలి. లేకపోతే ఈ లోకం
కల్మషమైపోతుంది. సుమిత్ర కాలిగోటికి పోలని ఈ జులాయి వెధవ నువ్వా అని సుమిత్రను సంబోధిస్తాడా? వెంకట్రామన్ గుప్పెళ్ళు బిగుసుకున్నాయి. కోపంతో, కసితో. అతి కష్టం మీద తనలోని కోపాన్ని అణుచుకున్నాడు. కానిస్టేబుల్ ఇచ్చిన కుర్చీ లాక్కుని కూర్చున్నాడు. ఈ స్టేషను, ఇక్కడ కానిస్టేబుల్సు వెంకట్రామన్కి చిరపరిచితులు. ఈ స్టేషన్కి సంబంధించిన చాలా కేసులు ఇతనికి వస్తుంటాయి. కూర్చున్న వెంకట్రామన్ కటకటాల్లోని ముద్దాయి వైపుగా చూశాడు. డోమ్ లేని పాత క్యాండిల్ బల్బు వెలుగులో చీకటి చీకటిగా ఉన్నది ఆ హాలు. కటకటాల వెనకనున్న వ్యక్తి వయసు సుమారు 40 ఉంటుంది. మనిషి బలంగా తెల్లగా ఉన్నాడు. ఆ ముఖంలో ఒక రకమైన క్రౌర్యం, తెగువ ఉన్నాయి. చూడగానే ముస్లిం అన్న అభిప్రాయం కలుగుతుంది. ఈ రోజుల్లో అందరూ వేసుకుంటున్న టెర్రికాట్ స్లాక్ వేసుకున్నాడు. కింద పెద్ద పెద్ద పువ్వుల లుంగి, చేతికి వాచీ లేదు. కళ్ళకి వెడల్పాటి గ్లాసులు ఉన్నాయి. ఆడవాళ్ళని ఆకర్షించేటువంటి ఒక రకమైన యానిమల్ బ్యూటీ ఆ మనిషిలో కనిపించింది వెంకట్రామన్కి. ఆడవాళ్లలాగానే కొందరు మగవాళ్ళు కేవలం శరీరాకృతితో ఎదుటి వాళ్ళని ఆకర్షించగలుగుతారు. ఈ వ్యక్తిలో ఆ రకం ఆకర్షణ కనిపించింది. వెంకట్రామన్లోని తీక్షణమైన దృష్టిని తట్టుకోలేక కటకటాల వెనక ఉన్న వ్యక్తి ఇబ్బందిగా అటు ఇటు కదులుతున్నాడు. నిలకడగా కుదురుగా నిల్చోవటం లేదు. కాలు మార్చి కాలు నేల మీద ఆల్చి నిల్చున్నాడు. వెంకట్రామన్కి తృప్తిగా ఉంది. ఈ మాదిరి ఎదుటి వ్యక్తిని కంగారు పెట్టి కలతపరిస్తే అతను ఆ వ్యక్తిని త్వరగా ఓడించగలుగుతాడు. అంటే ముద్దాయి మైనపు బొమ్మ మాదిరి తన ఉద్దేశాలకు అనుగుణంగా మలుచుకునే అవకాశం ఉందన్నమాట. నీ పేరు? అడిగాడు వెంకట్రామన్. మహమ్మద్ బాషా, చెప్పాడు ముద్దాయి. చూడు, నువ్వు నా దగ్గర అబద్ధాలు కట్టుకథలు చెప్పదలుచుకుంటే నేను వెళ్ళిపోతాను. నాకు టైం వృధా చేయటం ఇష్టం ఉండదు. నువ్వు నిజం చెప్పదలుచుకుంటే జరిగింది జరిగినట్లు పొల్లిపోకుండా చెప్పదలుచుకున్నావా లేదా? ముందా విషయం చెప్పు. ముద్దాయి జవాబు చెప్పలేదు. అయితే నేను వెళుతున్నాను. మీ వాళ్ళనొచ్చి ఆ కాగితాలు పట్టుకెళ్ళిపోమ్మను. ఈ కేసు నాకు అక్కర్లేదు. సార్, ఆగాడు వెంకట్రామన్. నా పేరు భాషా కాదు. జరిగిందంతా చెబుతాను. మీరు నన్ను రక్షించాలి. వెంకట్రామన్ నిల్చున్న చోటు నుంచి కదలలేదు. సార్, మీరు కొంచెం దగ్గరగా రండి. కుర్చీ ముందుకు లాక్కుని కూర్చుంటే నేను చెప్పేది వినబడుతుంది. గట్టిగా మాట్లాడడం కష్టంగా ఉంది. వీళ్ళు కొట్టారా? అడిగాడు వెంకట్రామన్. లేదు. మరి? తిండి బాగోలేదు. పక్క హోటల్ నుంచి తెచ్చిపెట్టారు మా వాళ్ళు. నాకు డ్రింకు లేనిదే బండి నడవదు. తిండి లేక డ్రింకు లేక నీరసంగా ఉంది అనునయంగా చెబుతున్నాడు. నువ్వు చెప్పేది వినే ముందు నేను చెప్పేది విను. నువ్వు ఈ కేసు గెలవదు. నీ మీద ఇప్పటికే కంప్లైంట్స్ రావటం, నేరం నిరూపణ కాక వదిలిపెట్టడం జరిగింది. నువ్వెవరివో, నీ బ్రతికేమిటో నాకు బాగా తెలుసు. అసలు గవర్నమెంటు ఈ కేసును తీసుకోమని బలవంతం చేస్తున్నది. నేను తలుచుకున్నానంటే పాత కేసులన్నీ మళ్ళీ తిరగదోడతాను. వాటికి దీనికి అన్నింటికీ కలిపి 6 ఏళ్లు నిన్ను జైలుకి పంపగలను. సార్, కీప్ క్వైట్. ఈ కేసులతో పాటు నీ బొంబాయి జీవితాన్ని కూడా బయటికి ఇవ్వగలను. నువ్వు ఎంతమంది అమ్మాయిల్ని అమ్మావో నా దగ్గర జాబితా ఉంది. టేక్ కేర్. పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే నిన్ను 10 ఏళ్లు బయటికి రాకుండా చేస్తాను. జాగ్రత్త. అడ్వకేట్ స్టేట్మెంట్ తీసుకోవటానికి వస్తే ఇన్సల్ట్ చేస్తావా? అమర్యాదగా మాట్లాడతావా? ఎవరనుకున్నావు? నీ బ్రతుక్కు తోడు చదువుకున్న స్త్రీని, లీడర్ని అవమానిస్తావా? సార్, ఆమెవరో నాకు తెలియదు. తెలియజెప్తాను. కోర్టులో గవర్నమెంట్ తరపున వాదించి బొంబాయి పిల్లలతో సాక్ష్యాలిప్పించి 10 ఏళ్లు కటకటాల వెనక్కి తోయిస్తాను. నిన్నే కాదు, నీ గ్యాంగనంతా తోస్తాను. అప్పుడు తెలుస్తుంది ఎవరో. నీ కేసు నేను తీసుకున్నానని ఇక్కడ వాళ్ళు నాకు భయపడి ఊరుకున్నారు. నీ చేత నిజం ఎలా కక్కించాలో ఈ స్టేషన్ వాళ్ళకి బాగా తెలుసు. రాస్కెల్, ఆడపిల్లల్ని అవమానం చేస్తావా? నీ కేసు చేసే ప్లేడర్ని ఇన్సల్ట్ చేస్తావా? ఆవిడ నా కేసు చేస్తారా? ఆ విషయం నాకు తెలియదండి. సార్, ఆవిడ నా కేసు చెయ్యదు. మీరు నా తరపున వాదించండి సార్, దయచేసి. ఆవిడ అన్నగారు పబ్లిక్ ప్రాసిక్యూటర్. ఆ విషయం నీకు తెలుసా?
ఈ దెబ్బతో నీకు 10 ఏళ్ళు తప్పవు. అందుకే నాకీ గొడవేం వద్దని మీ వాళ్ళకి చెప్పేశాను. సార్ మీరే నన్ను రక్షించాలి. ఆవిడ అన్న గవర్నమెంట్ ప్లేడర్ అయితే నాకు శిక్ష పడటం ఖాయం. నన్ను వాళ్ళు వదలరు. నేను చెయ్యని నేరానికి శిక్ష వేస్తారు. నేను ఆ వాచీని నిజంగా దొంగిలించలేదు. సార్ మీరే నన్ను కాపాడాలి. నేను ఈ కేసును తీసుకోను. నాకక్కర్లేదు. నువ్వు ఉన్న నిజం చెప్పి చచ్చిన శవంలా పడి ఉంటానంటే ఆ అమ్మాయిని బ్రతిమలాడి ఈ కేసును అప్పచెబుతాను. నువ్వు వెర్రి వేషాలు వేశావా 10 ఏళ్లకు తక్కువ పడదు శిక్ష. సార్ మీరు ఈ కేసు అలాగే చేస్తాను. కానీ ఆవిడ అన్నగారు వెనక్కటివన్నీ లాగి బొంబాయి కేసులన్నీ బయటికి లాగేందుకు రెడీగా ఉన్నాడు. నేను ఈ కేసును తీసుకుంటే నీ బొంబాయి నాటకం బట్టబయలు కాక మానదు. సార్ నన్నేం చేయమంటున్నారు? ఉన్న నిజం ఆవిడకు చెప్పుకో. ఆవిడ కాళ్ళ మీద పడు. చెల్లెలు కేసు తీసుకుంటే ఆవిడ కోసమైనా నీ పాత బ్రతుకు బయటకు లాగడు. నువ్వు బతికి బట్టగట్టాలంటే ఆవిడ కాళ్ళ మీద పడు. సార్ నేను ఉన్న విషయం చెప్పాను. ఈ కేసు నా చేతిలో పడితే నీకు 10 ఏళ్ళు ఖాయం. ఆమె చేతిలో పడితే బయటపడే అవకాశం ఉన్నది. బాగా ఆలోచించుకో. జైల్లో ఉండాలని కోరికగా ఉందో బయటపడాలని ఉందో బాగా ఆలోచించుకో. జైల్లోంచి బయటపడాలంటే ఆవిడ కాళ్ళు పట్టుకో. అంతకు మించి వేరే దారి లేదు. ఇంకెవ్వరూ ఈ కేసు చేయరా? చాలామందే చేస్తారు. కానీ ఆమె అన్నగారు పబ్లిక్ ప్రాసిక్యూటర్. అది మర్చిపోకు. ఆవిడ నీ కేసు చేస్తేనే ఆ అన్నగారు పాత కథలేమీ తోడరు. లేకపోతే నిన్ను కోర్టులో కడిగేస్తాడు. నిలువున దులిపేస్తాడు. నీ బతుకు బయటపడకూడదనుకుంటే ఆవిడ కాళ్ళ మీద పడు. ఆవిడ కేసు తీసుకుంటే బయటపడతావు. ఆమె వాదిస్తే నాకు శిక్ష పడదా? పడచ్చు పడకపోవచ్చును. పడినా ఒక 6 నెలలు వేస్తారు. అదే మరో ప్లేడర్ అయితే నీ పాత బతుకు దాంతో నీ ఘనకార్యాలు చాలా మట్టుకు బయటకొస్తాయి. కనీసం 10 ఏళ్ళు. సార్ నా బతుకు లాగితే ఆయన చెల్లెలి విషయం. నువ్వు ఉత్త ఫూల్వి. నువ్వు బొంబాయి తీసుకెళ్ళి అమ్మిన పిల్లల నుంచి సాక్ష్యాలు సిద్ధం చేసుకున్నారు. ఇద్దరు ఈ ఊర్లోనికి వచ్చి సాక్ష్యం ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు. మూడో అమ్మాయి కోసం వెతుకుతున్నారు. ఇప్పుడు అర్థమైందా? చీకట్లో ఒక బాణం వదిలాడు వెంకట్రామన్. అది సూటిగా తగిలింది. సార్ మీరేం చేయమంటే అది చేస్తాను. నేను ఈ వాచి ఎత్తుకుపోలేదు. నాకు తెలిసినవాడు అమ్మి పెట్టమన్నాడు. అది ఎత్తుకొచ్చిన వాచి అని నాకు తెలియదు సార్. దేవుని సాక్షిగా చెబుతున్నాను. ఈ వాచి నా చేతులతో దొంగలించలేదు. దొంగ సొమ్ము అమ్మజూపాను. అది దొంగ సొమ్మని తెలుసు కూడా అమ్మావా? నీకు శిక్ష తప్పదు. ఈ విషయంలో నేనేం చేయలేను. మీరు ఉన్నది ఉన్నట్లు చెప్పమన్నారు. చెప్పాను. దొంగ సొమ్మ దొరసొమ్మ అని మేం అడగం. డబ్బు కావలసి వచ్చినప్పుడు మా దగ్గర ఉన్నవి అమ్ముకుంటాం. ఈ వాచి నేను దొంగతనం చేయలేదు. అది మాత్రం నిజం. ఈ కథ కోర్టులో చెప్పు. హాయిగా జైల్లో కూర్చుందుగాని. సార్ మీ దగ్గర ఉన్నది ఉన్నట్లుగా చెప్పాను. మిగతాది మీరు ఎలా చెబితే అలా చేస్తాను. ఎవరి కాళ్ళు పట్టుకోమంటే వాళ్ళ కాళ్ళు పట్టుకుంటాను. నేను ఇంతవరకు పోలీసులకి చిక్కలేదు. ఈసారి మీరే నన్ను కాపాడాలి. నేనేం చెయ్యలేను. నిన్ను రక్షించగలిగింది ఆమె ఒక్కర్తే. ఆవిడికి చెప్పి చూస్తాను. సార్ ఆ అమ్మగారి కాళ్ళు పట్టుకుంటాను. ఈ గండం గడిస్తే ఈ ఊరి నుంచి పూర్తిగా వెళ్ళిపోతాను. మీ కంటికే కనబడను. మీరు ఆ అమ్మగారికి చెప్పి ఎలాగైనా నన్ను రక్షించండి. చూస్తాను. ఆమె రేపు వస్తారేమో కనుక్కుంటాను. సార్ ఎలాగైనా మీరు నాపై కనికరం చూపండి. నా భార్య పిల్లల మొహం చూసైనా కనికరించండి అన్నాడు. అంత మనిషి కటకటాల్లోంచి చేతులు చాపుతూ. ఇదో కొత్త కదా? లేదు సార్ ఇది నిజమే. 2 పిల్లలు, పెళ్ళాం. అది ఉత్త అమాయకురాలు. నేను పట్నంలో ఉద్యోగం చేస్తున్నాననుకుంటుంది. దానికోసమైనా మీరు నన్ను రక్షించాలి. దానికి అమ్మా నాన్న ఎవరూ లేరు. పిల్లలిద్దరూ చిన్నవాళ్ళు. సార్ ఈసారి నన్ను వదిలేస్తే మా పల్లెటూరు వెళ్ళి కష్టపడి బతుకుతాను. సార్ చచ్చిన పాముని ఇంకా చంపకండి. మీరు ఆ అమ్మగారికి చెప్పి నన్ను రక్షించండి.
అంటూ ఆడదానికంటే కనాకష్టంగా ఏడుస్తున్నాడు. వెంకట్రామన్‌కి జుగుప్స కలిగింది. అసహ్యం వేసింది. యావగింపు కలిగింది. ఈ తుచ్చుడునా? ఈ నీచుడునా సుమిత్ర నమ్మింది? వీడిని చూసా తన సర్వస్వం అర్పించింది. వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు వెంకట్రామన్. సుమిత్రకి కంటి మీద కునుకు రావటం లేదు. ఆమెకేమీ జ్ఞాపకం రావటం లేదు. తన అవమానం, బాధ, ఆ నీచుడి మీద అసహ్యం ఇవన్నీ మరిచిపోయింది. ఒకటే ఆలోచిస్తున్నది. ఈ కేసు ఎలాగైనా గెలవాలి. ముద్దాయికి శిక్ష పడకుండా తప్పించాలి. అప్పుడు సీనియర్ తన ప్రతిభను గుర్తిస్తాడు. ఆ రోజున తను ఇతని దగ్గర నుంచి వెళ్ళిపోతుంది. పైకి మర్యాదగా మాట్లాడే ఈ మనిషికి స్త్రీ జాతి పట్ల గౌరవం లేదు. ఆడవాళ్లంటే చులకన, తేలిక. తోటకూరలో పురుగుని ఏరినట్లు చీటికి మాటికి ఆడవాళ్లని ఏరిపారేస్తూ ఉంటాడు. ఈ కేసు అయిపోయాక తను విడిగా ప్రాక్టీస్ పెట్టుకోవాలి. సొంత ప్రాక్టీస్ వచ్చాక తన సీనియర్ కంటే ఎక్కువ కేసులు చేయాలి. ఎక్కువ పేరు సంపాదించాలి. అప్పుడు గాని అతనికి గుణపాఠం కాదు. ఇంత మానసిక క్షోభని అనుభవిస్తున్న సుమిత్ర ఈ విషయాలు అన్నగారితో చెప్పలేదు. చెప్పిన మరుక్షణం అతను ఈ కేసు తీసుకోవద్దంటాడు. తనని ఇల్లు కదలవద్దంటాడు. లోగడ జరిగిన అల్లరి అతనింకా మరిచిపోలేదు. వదినగారికి కూడా తన విషయం లీలగా తెలుసు. కానీ సూటిగా అడిగే ధైర్యం లేదు. ఆ మరుసటి ఉదయం లేచింది మొదలు సుమిత్ర గంభీరంగా ఉన్నది. పట్టుదలతో చకచకా పనులు చేసుకుని 7 లోపలే సీనియర్ ఇంటికి వెళ్ళింది. ఆమె వెళ్ళిన 15 నిమిషాలకు గాని వెంకట్రామన్ ముందు గదిలోనికి రాలేదు. వస్తూనే మటమటమంటూ చికాకు పడుతున్నాడు. ఈరోజు సీనియర్ టపాకాయలు పేలుస్తాడు కాబోలనుకున్నది సుమిత్ర. ఆమెకి ఈ మూడ్స్ అలవాటే. వెంకట్రామన్ దుమదుమలాడుతున్నప్పుడు ఎదుటివాళ్ళకి మాట్లాడే అవకాశం ఉండదు. అతను తిట్టినా, అన్యాయంగా విమర్శించినా ఎవరూ బదులు చెప్పరు. నోరు మూసుకుని ఊరుకుంటారు. అతను కస్సుబుసుమంటూ కుర్చీలో కూర్చున్నాడు. సుమిత్ర క్షణం పస్తాయించింది. సార్, నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళనా? దేనికి? ఎరగనట్లు ప్రశ్నిస్తున్నాడు. ఆ ముద్దాయిని పరీక్షించి స్టేట్మెంట్ తీసుకోవటానికి. నీ ఇష్టం, వెళితే వెళ్ళు. అతను మాట్లాడకపోతే నీతో మాట్లాడనంటే నా దగ్గరకొచ్చి న్యూసెన్స్ చేయకు. కావాలంటే వెళ్ళు. కానీ ఫుల్ హోప్గా మట్టుకు వెళ్ళకు. తల ఎత్తకుండా గాల్లోకి మాటలు విసిరాడు వెంకట్రామన్. సుమిత్ర పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. ఎలానో అలా వాడి చేత మాట్లాడించాలి. వాడు ఏమన్నా లక్ష్య పెట్టకూడదు, చెవిని వేసుకోకూడదు. సుమిత్ర ధైర్యంగా మెట్లెక్కింది. అదృష్టవశాత్తు అంత క్రితం రోజునున్న కానిస్టేబుల్ అక్కడ డ్యూటీలో లేడు. ఇన్స్పెక్టర్ ఇంకా రాలేదు. ఈ రోజు ఉన్న కానిస్టేబుల్కి క్రితం రోజు జరిగిన విషయాలు తెలియవు. ఇది ఒక శుభసూచకంగా భావించింది. లోపలికెళ్ళింది. కటకటాల వెనకాల నేరస్తుడు. అతని ముఖంలో క్రితం రోజు ఉన్న ఆశ్చర్యం, ధైర్యం ఏమీ లేవు. ఒక్క 24 గంటల్లో ముఖం పీక్కుపోయింది. కళ్ళు బెదురుగా చూస్తున్నాయి. నోట మాట రానట్లు చేతులు రెండూ ఎత్తి నమస్కరించాడు. సుమిత్ర మార్పు గమనించినట్లు, నీ పేరు, వివరాలు అన్నీ చెప్పు. నీకు ఆ వాచి ఎక్కడ దొరికిందో కూడా చెప్పు అని అడిగింది. 4 రోజుల క్రితం మౌంట్ రోడ్లో వెళుతున్నాను. బస్టాప్లో అప్పుడే 11వ నెంబర్ బస్సు కదులుతుంది. అందులో ఎక్కుతున్నవాడి జేబులోంచి ఈ వాచి పడిపోయింది. ఆ పడిన వాచిని ఎవరూ గమనించలేదు. నేను నాకు దొరికింది కదా అని తీసుకున్నాను. పోలీసులకు అప్పచెప్పలేకపోయావా? అడిగింది సుమిత్ర. నాకు తట్టలేదు అన్నాడు ముద్దాయి. వారం రోజుల క్రితం నువ్వు వాచీ షాపుకి వెళ్ళావా? వెళ్ళాను. ఎలా వెళ్ళావు? సూటు వేసుకున్నావా, పంచె కట్టుకున్నావా? ప్యాంటు వేసుకుని స్లాక్ వేసుకున్నాను. కళ్ళజోడు పెట్టుకున్నావా? చలవ కళ్ళజోడు పెట్టుకున్నాను. అది నీ దగ్గర ఉందా? ఉంది. ఇలా ఇవ్వు. అతను కటకటాల్లోంచి కళ్ళజోడు అందించాడు. ఆ జోడుని తీసుకుని సుమిత్ర హ్యాండ్ బ్యాగ్లో వేసుకుంది. మిగతా వివరాలన్నీ రాసుకుంది. తిప్పి తిప్పి ప్రశ్నలడిగి జవాబులు రాబట్టింది. అతను చెప్పినవన్నీ వెంటనే స్టేట్మెంట్ రాసి సంతకం పెట్టించుకుంది. ఈ తతంగం అంతా అయ్యేటప్పటికీ 11 గంటలయింది.
ఆమె సీనియర్ ఇంటికి వచ్చేటప్పటికి వెంకట్రామన్ ఇంట్లోనే ఉన్నాడు. ఎవరో క్లయింట్ మీద గట్టిగా అరుస్తున్నాడు. సుమిత్ర ఇంటికి వచ్చేసింది. తర్వాత ఈ కేసు మెజిస్ట్రేట్ కోర్టులోనికి హీరింగ్కి వచ్చింది. సుమిత్ర తన క్లయింటు గడియారాల షాపుకి రాలేదంది. అతను ఆ రోజు ఊళ్ళోనే లేడంది. ఈ షాపు సేల్స్మెన్ సాక్ష్యం నమ్మదగినది కాదంది. అతను ముగ్గురిని గుర్తుపడతాడని అన్నది. కొందరు సాక్షుల్ని తీసుకొచ్చి నిలబెట్టింది. అందులో ఒకడు నల్ల కళ్ళద్దాలు పెట్టుకుని ఉన్నాడు. షాపు అసిస్టెంట్ అతన్ని గుర్తించలేదు. నల్ల కళ్ళజోడు లేని ఇద్దరినీ గుర్తుగా చెప్పాడు. ఆ ఇద్దరు మర్యాదగా ఉద్యోగాలు చేసుకుంటున్నవారు. ఈ షాపతను ఆ రోజు షాపుకొచ్చిన వాళ్ళని సరిగ్గా గుర్తించలేదన్న విషయాన్ని నిరూపించినాక తన క్లయింట్ నల్ల కళ్ళద్దాలు పెట్టుకుంటాడని చెప్పింది. ఆ తరువాత ఆ వాచి మౌంట్ రోడ్లో ఎలా దొరికిందో కూడా వివరించింది. ఈ వాచి దొంగిలించిన వ్యక్తులు బస్సులో వెళ్ళిపోతున్నవారై ఉంటారు. తన క్లయింట్కి దొరికిన వస్తువు పోలీసులకు అప్పచెప్పకుండా అమ్మజూపాడు. అదొక్కటే అతని నేరమని వాదించింది. వాచీలు షాపులోంచి మాయమై ఉండవచ్చు. ముగ్గురు వ్యక్తులు వచ్చి ఉండవచ్చు. ఆ ముగ్గురిలో నా క్లయింట్ ఒకడని ఎలా చెబుతారు? అతను కళ్ళజోడు లేకుండా ఉండడు అంటూ వాదించింది. ప్రత్యక్షంగా చూడకపోవటం చేతను దొరికిన వస్తువు అమ్మజూపటం అన్న ఒక్క నేరమే గనుక నేరస్తుడు ఒప్పుకున్నాడు గనుక 15 రోజులు జైలు శిక్ష విధించారు భాషాకి. ఈ కేసు సుమిత్ర వాదిస్తున్నప్పుడు వెంకట్రామన్ కోర్టుకు వచ్చాడు. ఏ ఒక్క ముక్క బీరుపోకుండా ప్రతి మాట జాగ్రత్తగా విన్నాడు. తీర్పు కొరకు నేరస్తుని కంటే సుమిత్ర కంటే అతను ఆత్రంగా ఎదురుచూశాడు. ముద్దాయికి ఎంత శిక్ష విధిస్తారోనని నర్వస్గా ఫీల్ అయ్యాడు. తీరా జడ్జి 15 రోజులు అని తీర్పు చెప్పేటప్పటికీ అతను తన చెవులను తాను నమ్మలేకపోయాడు. పోలీసుల మధ్య నుంచున్న నేరస్తుడు సుమిత్ర వంక తిరిగి చూడలేదు. వెంకట్రామన్కి 2 చేతులు ఎత్తి నమస్కరిస్తూ, మీరు వాదించి ఉంటే నాకు ఈ శిక్ష కూడా పడేది కాదు. పోలీసులు నన్ను నిరపరాధినని వదిలేసేవారు అన్నాడు. ఎందరెందరి మాటలనో తిప్పుకొట్టి ఎందరెందరినో తన వాగ్దాటితో నోరు మూయించిన వెంకట్రామన్కి నోట మాట రాలేదు. ఓరి దౌర్భాగ్యుడా అన్న మాట అతని నాలుక చివరన ఆగిపోయింది. సుమిత్ర తన గౌనుని చేతిమీద వేసుకుని కాగితాలు సర్దుకుంటున్నది. వెంకట్రామన్ గబగబా వెనక్కి నడిచి ఆమె సర్దుతున్న కాగితాలు చేతితో అందుకున్నాడు. సార్ అంది సుమిత్ర ఆశ్చర్యంతో. అతను సీనియర్, తానేమో జూనియర్. సీనియర్ పేపర్స్ని జూనియర్ సర్ది మోసుకుంటూ రావాలి. కానీ ఈరోజు ఆ పద్ధతేమో తల్లకిందులైంది. నువ్వు నా సీనియర్వి కాదు. ఈరోజు నుంచి మనిద్దరం ప్రొఫెషనల్ పార్ట్నర్స్మి. కారు ఎక్కి ముందు తలుపు తెరుస్తూ అన్నాడు వెంకట్రామన్. సార్ అంది సుమిత్ర ఇంకేమీ అనలేక. ఆ రోజు అన్ని మాటలు అనటం చేత ఈరోజు ఈ కేసు ధైర్యంగా వాదించి గెలిచావు. బంగారాన్ని ఎర్రని నిప్పుల్లో కాల్చి ఇనుముతో కొట్టి కొట్టి సాగదీస్తారు. ఎన్ని దెబ్బలు తింటే అంత సున్నితము దృఢత్వము అవుతుంది. ఆ విషయం నువ్వు మరిచిపోకూడదు. నీ అభిమానం పట్టుదల నీకు అభిమానం పట్టుదల రావాలని అన్ని మాటలన్నాను అన్నాడు వెంకట్రామన్. సుమిత్రికి అర్థం అవుతోంది. సానబెట్టిన కొద్దీ వజ్రం మెరుస్తుంది, కాల్చిన కొద్దీ బంగారానికి వన్నె పెరుగుతుంది. నా మాటల్లోని తీవ్రత నీ మెదడుకి పదును పెడుతుంది. పదును పెట్టాలనే నిన్ను అన్ని మాటలు అంటున్నాను. కంగ్రాచ్యులేషన్స్. ఈ కేసు నీ విజయం కాదు, నా విజయం అతి నెమ్మదిగా అన్నాడు వెంకట్రామన్. సార్ అంది సుమిత్ర. ఏమిటి? ఏమీ లేదు. థ్యాంక్ యూ సార్ అంది బొంగురు కంఠంతో. ఈ మనిషిని వదిలిపెట్టి వెళ్ళిపోయి స్వతంత్రంగా ప్రాక్టీస్ పెట్టుకుందామనుకుంది. తన మనసులో భావాలని తెరిచిన పుస్తకంలో చదవగల ఈ వ్యక్తి తన ఆలోచనలని ఎక్కడ పసిగడతాడోనన్న భయంతో బయటికి చూస్తున్నది. కారు ఆగింది. వెంకట్రామన్ కారు దిగటానికి ముందు లెటస్ షేక్ హ్యాండ్స్, మనిద్దరం సమానస్తులం, భాగస్థులం అంటూ కుడి చెయ్యి అందించాడు. సుమిత్ర కళ్ళు కళ్ళనీళ్లతో మసగలు కమ్మినాయి.
3 ఏళ్ల క్రితం టేబుల్ మీద రాసుకుంటున్న ఈ తెల్లని చేతిని తొలిసారిగా చూసింది. ఆ చేతిని సమాన స్థాయిలో అందుకోగలిగింది. ఈనాడు తన జీవితం వృధా కాలేదు. తన కన్నీటిని, మానసిక పోరాటాన్ని, తన అవమానాన్ని, వీటన్నిటినీ పునీతం చేయగలిగిన ఒక చెయ్యి తన చేతిని అందుకున్నది. సుమిత్ర నోట మాట రావటం లేదు. ఆ చేతిని అలాగే కళ్ళకి అద్దుకోవాలని అనిపించింది. ఆ బలీయమైన కోర్కెను ఆపుకోలేక ఒక్కసారి కళ్ళ దగ్గరికి చేర్చుకుని కనురెప్పలతో స్పృశించింది ఆ చేతిని. సెంటిమెంటల్ నాన్సెన్స్, మీ ఆడవాళ్లంతా ఇంతే అని నవ్వుతూ తిరిగి కారు స్టార్ట్ చేశాడు వెంకట్రామన్. సమాప్తం. శ్రీమతి మాలతీ చందూర్ గారు రచించిన సద్యోగం నవల సమాప్తం. విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్. నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కమెంట్ బాక్స్లో ప్లేలిస్ట్ల లింక్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి. ధన్యవాదములు. మీ ప్రసన్న.